కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద లేదా నిగూఢమైన పోస్టులతో వార్తల్లో నిలిచే పూనం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె వాడిన ఫేక్ సింగ్ అనే పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదలైన దురంధర్ 2 సినిమాకు సంబంధించి పూనం కౌర్ ఒక పోస్ట్ చేశారు. జస్మిత్ సింగ్ రంగి ది రియల్ సింగ్ స్టోరీ ఆఫ్ రియల్ హీరో. దురంధర్ 2 చూసేందుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్స్ ఆఫీస్ ముందు నిలబడలేరు అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల గురించి రివ్యూలు ఇచ్చే పూనం ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను ప్రస్తావిస్తూనే ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూనం కౌర్ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే ఆయనపై పరోక్ష విమర్శలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా ఆమె వాడిన ఫేక్ సింగ్ అనే పదం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినదే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పరోక్షంగా విమర్శిస్తూ ఈ విధంగా పూనం కౌర్ కామెంట్స్ చేస్తుందా అనేది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ 2 చిత్రంపై పూనం ప్రశంసలు కురిపించింది. నిజమైన హీరోల కథలను చూడాలని, ఇలాంటి సినిమాల ముందు వేరే ఎవరూ సరితూగరని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సినిమాను పొగుడుతూనే పరోక్షంగా వేరొకరిని తక్కువ చేసి మాట్లాడడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పూనం పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ పరోక్షంగా విమర్శించడం మానుకొని ధైర్యం ఉంటే నేరుగా మాట్లాడాలి అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పూనం చెప్పిన దాంట్లో తప్పేముందని ఆమెకు మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి పూనం కౌర్ చేసిన ఈ ఫేక్ సింగ్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపాయి. గతంలోనూ ఆమె పలువురు దర్శకులు, హీరోలపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.